స్టేట్లో 5 కోట్ల మందిలో మెజార్టీ హిందువులు మనసుని అసలు ఒక రకంగా నిర్వీర్యం చేసిన ఇష్యూ ఇది. వీళ్ళు అసలు ఆ చైర్మన్ గా ఆయనే అర్హుడు కాదు. అప్పుడు ఓ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చిన ఈ అరాచకాలు చేయటం, ఈ దుష్టనీతికి పాల్పడింది ఆ పార్టీనే. సో ఇప్పుడు అంబటి రాంబాబు అనేవాడు వచ్చి దీన్ని వేరే దాంట్లోకి డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడు. అతను ఎవరండి? ఇదివరకు లేడీస్ దాంట్లో హస్కీ వాయిస్ అని పెద్ద పేరు వచ్చిన పనులకు వచ్చిన లేడీస్ ని చెరబడటానికి ఎట్లా ఇచ్చారో అందరికి తెలుసు. ఇదేంటంటే కొన్ని సంవత్సరాల వీడు మర్చిపోతారని మళ్ళీ అతను వాడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే, పవిత్రమైన ప్లేస్ లో ఈ జంతు కొవ్వులు కలపటం ఇది ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. సో వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ సిస్టమే డిస్టర్బెన్స్ చేయటం, దానివల్ల ఫలితం కూడా వచ్చింది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏం ప్రయత్నిస్తున్నారంటే గ్లోబల్స్ ప్రచారంతో 1కి 10 సార్లు అబద్ధాలు చెప్పి అది మైండ్ లో ఎక్కిద్దాము అని ఓ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమీ ఉండదు. అక్కడ దేవదేవుడు మహాశక్తివంతుడు మన సీఎం గారు కూడా చెప్పారు, ఆయనకి మహిమలు ఉన్నాయి, ఆయనే దాన్ని కాపాడుకుంటాడు. వీళ్ళకి ఇవన్నీ ప్రూవ్ అవడం ఖాయం, శిక్షలు పడటం ఖాయం. వీళ్ళు ఇంకా ఇదే పద్ధతిలో వెళ్ళి డిస్టర్బెన్స్ చేస్తా గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ వెళ్తా అంటే ఇది సిట్టు బృందంలో వచ్చింది. ఏదో చిన్న పాయింట్ పట్టుకుని అబద్ధాల మీద అబద్ధాలు నిజం చేద్దాం ట్రై చేస్తున్నారు ఎవరైనా వీళ్ళందరూ గ్యాంగ్. సో వీళ్ళకి శిక్ష పడత గాయం, ఇంకా దౌర్భాగ్యం తీసుకెళ్తానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాళ్ళ పార్టీని. ఇప్పుడు వైసీపీ పార్టీ గానీ ఆ నాయకులు గానీ మాట్లాడుతూ జంతువులకు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు రాజకీయాలు చేశారు, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు, ఈ రోజు నిజాలు బయటకు వచ్చినాయి, క్షమాపణలు చెప్పాలంటారు. నిజంగా తప్పు చేశారా? వాళ్ళ క్షమాపణలు చెప్పాలా, లేకపోతే వీళ్ళు మాట్లాడుతుంది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? వాళ్ళు నిజాలు చెప్తే దీని దాకా ఎందుకు? వాళ్ళు ఏంటంటే మధ్యలో కన్ఫ్యూజ్ చేయడానికి చేసే డ్రామాలు తప్పితే ఇవన్నీ ఆల్రెడీ జంతు కొవ్వులు కలిసిని మొత్తం క్వాలిటీ తగ్గిపోయింది. అసలు ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేసి బ్రహ్మాండమైన పొజిషన్లోకి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ క్వాలిటీ మళ్ళీ దాన్ని రక్షించుకున్నారు దేవదేవుడి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి గారి మహిమలతో అట్లాగే వర్ధిల్లుతుంది. వీళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళు ఎందుకు రాలేదంటే 150 సీట్ల నుంచి 11 పడిపోయారు. అంటే ప్రజలే ఇవన్నీ గ్రహించి వీళ్ళు చేసే పనులు ఊటారుండ వీళ్ళు డిస్ట్రక్షన్ గా పెట్టుకుని చేశారు. వీళ్ళు లేదు, వాళ్ళు ప్రజలు ఏం చేశారు, ఇది డెవలప్ అవ్వాలంటే కేవలం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఈ జనసేన మూలంగానే అవుతుందని ప్రజలు భయానకమైన బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు వీళ్ళకి యాంటీగా. అయినా కూడా గ్లోబల్ ప్రచారంతో వచ్చేసి దీన్ని మళ్ళీ పాత పద్ధతిలో కుట్రలోకి మళ్ళీ వెళ్దామని ఆల్రెడీ స్టేట్ లో పెట్టుబడులు పెడతానికి ఇతర దేశాల నుంచి బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే లోకేష్ యువనాయకుడు వాళ్ళు చేసిన ట్రోలింగ్స్ ఏవి పట్టించుకోకుండా వాళ్ళ నాన్నగారి బాటలో వెళ్ళి బ్రహ్మాండమైంది. మొన్న కూడా బ్రహ్మాండమైన డిబేట్ జరిగింది. వాటిలో వైజాగ్ లో వాళ్ళది బ్రహ్మాండమైన గూగుల్ సెంటర్ తీసుకొస్తున్నారు. కొన్ని అసలు అది స్టార్టింగ్. ఇప్పుడు మొన్న ఈ గ్లోబల్ సమ్మిట్ లో కూడా వీళ్ళ మీద నమ్మకం మీద లక్షల కోట్లు రావడానికి ఇది ఉన్నాయి. అవన్నీ పర్ఫెక్ట్ గా చేయగలడు ఒక్క చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి మీద నమ్మకంతో వచ్చింది. అదే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తాంది చంద్రబాబు గారి నాయకత్వంలో. వాళ్ళకి ఇటువంటి అబద్ధాలు ఈ గ్లోబల్ ప్రచారం చేస్తే పుట్టగతలు ఉండవు. ఇప్పుడు ముఖ్యంగా అంబటి రాంబాబు గారేమో చంద్రబాబు నాయుడు గారిని పచ్చిబూతులు తిట్టారు, ఇంకోవైపు ఏమో జోగి రమేష్ గారేమో నారా లోకేష్ గారిని తిట్టారు. అంటే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటారు? ఇప్పుడే ఇంత రాదంతో ఇప్పుడేమో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఆందోళన చేయడం, ఒక రకంగా కొంత ధ్వంసం కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇది తిరుమల లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయడానికా, లేదనంటే అనుకోకుండా జరిగిన అనుకోకుండా జరిగిన ఆందోళన అంటారా? యాక్చువల్ గా వెంకటేశ్వర ప్రసాదంలోనే ఇంత దౌర్భాగ్యం చేసినాడు భయపడి దీన్ని నెట్టగొట్ట మారేడుకాయ చేసి దీన్ని జనాల మైండ్ లో ఏళ్ళ మీద రుద్దామని చూస్తున్నారు. ఇది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే వాళ్ళ బాబాయినే చంపి వాళ్ళు ఏం చేశారంటే ఇది చంద్రబాబు గారి మీద తోద్దామని కూడా చూశారు. అసలు తెలుగుదేశం కానీ చంద్రబాబు గారు అని ఏ రోజు కూడా క్రిమినల్స్ కి ఆ పార్టీనే కాదు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా ఎంకరేజ్ చేయరు. వాళ్ళు ఏంటంటే జనరల్ సామాన్య పౌరులు, ఫ్యామిలీస్ నిర్భయంగా బ్రహ్మాండంగా సమాజంలో బతకాలి, వాళ్ళ కోసం న్యాయం చేయాలనేది, వాళ్ళ డెవలప్మెంట్కి వెళ్ళి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు చూపిద్దాం అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ అబద్ధాలకి మొన్న ఆల్రెడీ ఇచ్చారు. ఇంకా అదే నమ్ముకుని బూతులు తిడుతున్నారంటే వాళ్ళు పాలన చేసినప్పుడు చెయ్యాలి, క్వాలిటీగా చేయలే. ఇప్పుడు క్వాలిటీగా చేస్తున్నారని భరించలేక ఈ అబద్ధాలు గ్లోబల్ ప్రచారం మొదలు పెట్టారు. దీన్ని ఖండిస్తున్నాం. గతంలో ఎలా ఉంది లడ్డు టేస్ట్, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అదే లడ్డు తీసుకొస్తే గానీ తినేటప్పుడు కానీ, లేదంటే ఒక 4-5 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ పెడితే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు లడ్డు టేస్ట్ అనేది? వీళ్ళు ఎప్పుడైతే క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో నుంచి చైర్మన్ పెట్టి ఓ పథకం ప్రకారం దీంట్లో లడ్డూల్లో కూడా కల్తీ చేసి డబ్బులు నొక్కేద్దాం అనే ఆలోచనే దుర్మార్గమైంది. అది ఎంత క్వాలిటీ లెస్ అయిందనేది అందరికీ తెలుసు.
ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు ప్రత్యేకమైన మైండ్ పెట్టి అయ్యవారికి బ్రహ్మాండమైన పాత క్వాలిటీ తెచ్చారు. ఇప్పుడు జనాలు అంతా హ్యాపీగా ఉన్నారు. ఇది యథార్థం. అయితే ఇక్కడ వాస్తవానికి మనం మాట్లాడుకుంటే వైసీపీ మాట్లాడుతూ గానీ, ఆ పార్టీ నాయకులు గానీ మాట్లాడుతూ జంతువులకు కలవలేదు అన్న ఒక్క పాయింట్ మాత్రమే ప్రచారం చేస్తున్నారు. కానీ అదే సిబిఐ సిట్ కమిటీలో వచ్చిన రిపోర్ట్ లో గత 5 ఏళ్ళు ఎక్కడ నెయ్యి వాడలేదు, పామాయిల్లో కెమికల్స్ కలిపారనే ప్రచారమే ఎక్కువ జరుగుతుంది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని అంటారు? దాని మీద ఎక్కువ మాట్లాడకలా వీళ్ళు గ్లోబల్ ప్రచారం చేసి అబద్ధాలతో ఉన్న పరపతిని కొంచెమైనా చేద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ వీళ్ళకి వాళ్ళు చేసిన పనులన్నిటికీ మైండ్ లో పెట్టుకుని ఇది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అయితేనే మనం డెవలప్ అవుతాం, పిల్లలకి ఫ్యూచర్ అని నమ్మి ఈ ఫలితం తీసుకొచ్చారు. 11 పడింది. ఇట్టాగే అబద్ధాలు డిస్ట్రక్షన్స్ వెళ్తే బూతులు తిడతాం ఏంటంటే పాయింట్లు మాట్లాడమనండి. ఆయన హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చినాక హైయెస్ట్ సీఎం టైం చేసిన మహా మనిషి చంద్రబాబు గారు ప్రజల కోసం ఆల్రెడీ ముందుకు వెళ్తున్నాడు. మించిన వాళ్ళ పిల్లలకి పూర్తి భవిష్యత్తు వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. అది ఖాయంగా జరుగుతుంది. వీళ్ళు అబద్ధాలతో వెళ్ళి వాళ్ళ కాళ్ళు నెత్తి మీద పిడుగు వేసుకున్నట్టే ఇంకా దరిద్రమైన పొజిషన్కి వెళ్తానికి వాళ్ళు రూట్ వేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ తిరుమల లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ ఆందోళనన్ని కూడా రెచ్చగొట్టే ఆందోళన క్రియేట్ చేస్తున్నారంటారా? అంబటి రాంబాబు గారి దృష్టిలో కానీ, లేదంటే జోగి రమేష్ గారి, లేకపోతే ఇంకొకరు కానీ, ఇదంతా కూడా కావాలనే జరుగుతున్నాయంటారా? అసలు అంబటి రాంబాబుకి ఎప్పుడైతే పొలిటికల్ గా వచ్చే అమ్మాయిలకి అస్కీ వాయిస్ తో మాట్లాడి గెస్ట్ హౌస్ల గురించి మాట్లాడాడో అప్పుడే జీరో అయిపోయాడు. ఆయన ఈ విషయంలో తిరుమల గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ, పవన్ గురించి కానీ మాట్లాడడానికి అర్హతే లేదు అతనికి. అట్లాగే ఇప్పుడు ఇతను జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇతను కూడా సేమ్ అటువంటిదే చేశాడు. సో వీళ్ళతో రెచ్చగొట్టించి పాత పద్ధతి ఏది ఉందో తిట్టిచ్చి రాజకీయం చేద్దాం అనుకున్న ప్రాక్టీసే మానుకోవాలా. అది ఇంకా దౌర్భాగ్యానికి ఆ పార్టీలు తీసుకెళ్తాంది. అది వాళ్ళు మానుకోవాలా. ఇక్కడ జగన్ గారి హయాంలో, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కల్తీ అయిన లడ్డూని దాదాపుగా 20 కోట్ల లడ్డూలు పైగా విక్రయించారు. అంటే భక్తులందరికీ అందించారు. అదే భక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, కేంద్ర మంత్రులు కానీ వీళ్ళందరికీ కూడా తినిపించారు. అంటే ఇది ఎంత అపచారం అని అంటారు? ఒక పవిత్రమైన లడ్డూని ఇంత దారుణంగా కల్తీ చేసి వాళ్ళకి తీసుకెళ్లి మళ్ళీ అదే ప్రసాదాలు పంచిపెట్టడం అనేది కాదండి. వాళ్ళు ఎప్పుడైతే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గారి లడ్డూనే ఇట్లా చేద్దాం జంతువులతో అనుకుంటే నికృష్టం. వాళ్ళు ఎవరికైనా పంచి పెడతారు, ఏదైనా చేస్తారు. ఎప్పుడైతే బయటకు వచ్చిందో చాలా నాళ్ళు బయటికి రాలా. వాళ్ళ సంపాదనే ముఖ్యం, డిస్ట్రక్షన్ ముఖ్యం. ఎదుటి వాళ్ళని పొలిటికల్ గా ఎదుర్కోలేక వాళ్ళ పిల్లల్ని కూతుళ్ళని తిట్టే అలవాటు చేసుకున్నారు వాళ్ళు, భయభ్రాంతులు చేద్దామని. ఆ భయభ్రాంతులు చేయటమేనే సామాన్య పౌరులు బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చారు. సో ఇప్పుడైనా మార్చుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం, ప్రత్యేకంగా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీ వాళ్ళు వీళ్ళంతా కలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు గారికి ఎట్లా చేయాలో తెలుసు. ఆల్రెడీ నమ్మకం గ్లోబల్ సమ్మిట్ లో చూపించారు. వాళ్ళ అబ్బాయి గారు కూడా చక్కగా వైజాగ్ లో అది గూగుల్ సెంటర్ తీసుకొచ్చి కొన్ని వేల ఉద్యోగాలు అయ్యే లక్షల ఉద్యోగాలకు వెళ్ళేట్టుగా ఆల్రెడీ తీసుకొచ్చారు. ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీ అదే మంచి పనులే చేస్తుంది. దాని గురించి అనుమానం. ఫైనల్ గా లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారు? ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రజలందరికీ తెలుసండి, కోట్ల మందికి 100% నమ్మే ఆ ఫలితం ఇచ్చారు. అసలు అయ్యవారు దాంట్లో జంతు కలుపుదాం, లాభాలు లాగేద్దాం అనుకుంటమే దుర్మార్గమైన చర్య. అది ఇంకా బుద్ధి రాలేదని తెలుస్తుంది. పైగా ఇంట్లో వాళ్ళని లేడీస్ని కూడా తిడతాం అంటే ఇంకా వాళ్ళు ఏమీ బాగుపడలేదు, అదే ప్రాక్టీస్ చేస్తున్నారని అందరికీ తెలుస్తుంది. సామాన్య ప్రజలు ఆల్రెడీ ఇచ్చారు. ఇంకా భయానకమైన రిజల్ట్ రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇస్తారు. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూ కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? గ్యారంటీగా జరిగిందండి. లడ్డూ కంపల్సరీ కల్తీ జరిగింది. అదేదో టెస్టింగ్లు చేశారు, ల్యాబ్ టెస్ట్లు అని చేశారు, కల్తీ అని నిరూపించారు కదండి. ఇంకా దానికి అంటే ఇదివరకు టేస్ట్, ఫస్ట్లో ఉన్న టేస్ట్కి ఇప్పుడు టేస్ట్కి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్లో మేము ఎప్పుడు ఎవ్రీ మంత్ వెళ్ళేవాళ్ళు తిరుపతికి, ఇప్పుడు వెళ్తున్నాం. ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్గా ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తూ జంతువులకు కలవలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారు, దేవుళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి మీద దేవుడిని అడ్డం పెట్టుకుని తప్పుడు రాజకీయాలు చేశారు, బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. నిజంగా ఈ లడ్డూ కల్తీ విషయంలో క్షమాపణలు చెప్పవలసింది ఎవరంటారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు? వైసీపీ నాయకులు 100%, 200% జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలండి. ఎందుకంటే కంపల్సరీ నిరూపించారు కదండి. ల్యాబ్ టెస్ట్లో వచ్చి కల్తీ కలిసిందని డైరెక్ట్గా చెప్తున్నారు. అప్పుడు 1 day 2 days ఉంటే మొత్తం లడ్డు అంతా పాడైపోయేదండి.
ఇప్పుడు ఏంటంటే 10 రోజులున్నా లడ్డు ఏం పాడవట్లేదు, అదే టేస్ట్ అదే ఇదిగా చాలా బాగా నీట్ గా ఉంటుంది, చాలా తినడానికి కూడా బాగుంటుంది. అందరికీ ఇప్పుడు మన తిరుపతిలో 1 వీక్ ఉన్నాం అనుకోండి, 1 వీక్ ఉండి మళ్ళీ మనం ఇంటికి వచ్చి మళ్ళీ 4 రోజుల వరకు పంచిపెట్టేవాళ్ళు. ఆ పంచిపెట్టినప్పుడు ఏం పాడవట్లేదు. ఇది వరకు 1 డే అయినప్పుడు స్మెల్ బూజు పట్టేయడం అలా జరిగిందండి. అంటే కంపల్సరీ కల్తీ జరిగింది అప్పుడు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఏవి కల్తీ జరగట్లేదు 100%. మరి ఇక్కడ వైసీపీ గానీ ఆ పార్టీ నాయకులు గానీ ప్రధానంగా ఆరోపిస్తూ జంతువుల కొవ్వు కలవలేదనే ప్రధానంగా పాయింట్ ని వినిపిస్తున్నారు. కానీ సిట్ కమిటీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో మాత్రం గత 5 ఏళ్లు ఎక్కడ నెయ్యి అనేది వాడలేదు, ఎక్కడ కూడా పాల శాతం కానీ వెన్న శాతం అనేది లేదు, పామాయిల్లో కెమికల్ కలిపారు, రసాయనాలు కలిపి దాన్ని నెయ్యిగా చూపించారు, దాంతోనే లడ్డూలు తయారు చేశారని చెప్పి రిపోర్ట్లు ఇచ్చింది. అంటే అసలైన నిజాన్ని బయటకు చెప్పడం మానేసి కేవలం జంతువుల కొవ్వు కలవలేదనే ఆ ఒక్క పదాన్ని ఎందుకు జనాల్లోకి హైలైట్ చేస్తున్నారంటారు? అదేండి, ఇప్పుడు వాళ్ళు చెప్పిందల్లా ఇదివరకు ఫస్ట్ నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దగ్గర నుంచి అదే కదండి ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేశారు కాబట్టి అండి వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అయినా వాళ్ళు మారట్లేదంటే దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ సారి ఆ 11 కాదు కదా, 11లో 1 పోయి ఇంకొకటే ఉంటదండి వాళ్ళకి. అయితే ఈ లడ్డూ కల్తీ విషయం మీద ఆల్రెడీ కొంత డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుందని చెప్పి చాలా మంది కూడా ఆరోపిస్తున్నారు. మీకు ఉదాహరణగా చూసుకుంటే జనసేన ఎమ్మెల్యే హనీ ట్రాపే కానీ, లేదంటే అంబటి రాంబాబు గారు కూటమి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే కానీ, జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని తిట్టడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగానే ఒక డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయంలో? లడ్డూ కల్తీ డైవర్షన్ జరుగుతుంది అంటారు ఇక్కడ పాలిటిక్స్ ప్రకారంగా డైవర్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఇలా వైసీపీ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారండి. చంద్రబాబు నాయుడు తిట్టడం, లోకేష్ గారిని తిడతాం, పవన్ కళ్యాణ్ గారిని తిడతాం, వీళ్ళందరినీ తిడతాం. అంటే ఇప్పుడు కార్యకర్తలు కొంతమంది మనకి దిగులని ఊరుకుంటారండి, కొంతమంది యువత ఉందనుకోండి వాళ్ళు ఊరుకోరు కదా, ఏదోటి కవింపు చర్యలు చేస్తారు. మొన్న అలాగే జరిగిందండి, ఎవరో అంబటి రాంబాబు మీద కూడా అలా జరిగింది. కొంతమంది ఉంటారండి పెద్దలు, అలా ఆలోచిస్తారు, అమ్మో ఇలాగా అలా వైసీపీ వాళ్ళు అలాగే చేశారు, మనం కూడా అలా చేస్తే బాగోదని అనుకుంటారు. ఇప్పుడు కుర్రకారుని యువత ఏంటంటే వాళ్ళు ఆవేశంగా ఉంటారు, ఏదో జరుగుతుందండి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అంబటి రాంబాబు గారి ఇల్లు తగలబడిన ఘటన మీరు చూసే ఉంటారు, ఇల్లు కార్యాలయాలు తగలబడ్డాయి కదా, అవి వైసీపీ కార్యకర్తలే తగలబెట్టారు, దాన్ని టీడీపీ కార్యకర్తల మీద కూటమి నాయకుల మీద తోసినట్టు ఇప్పుడు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మీరేమంటారు ఆ ఘటన మీద? అది కూడా పాయింట్ అండి, అది కూడా న్యూస్ వైరల్ అవుతుందండి. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు కదండి, ఎంక్వైరీ చేసి దాన్ని నిజ నిర్ధారణ కమిటీ ఏదో వేస్తారు, వేసిన తర్వాత దాన్ని ఎవరున్నారో ఏంటి అన్నది కూడా చెప్తారు. ఇక్కడ వైసీపీ ఎందుకంటారు చేసిన తప్పును ఒప్పుకోవడం మానేసి ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లి నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది అంటారు? ఫస్ట్ నుంచి అదే కదండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాక్చువల్ గా పొలిటికల్ లీడర్స్ కాదండి, ఫ్యాక్షన్. సీఎం ఎవడన్నా ఫ్యాక్షనిస్ట్, ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ఎలా ఉంటాయండి, అలా ఉంటాయండి. నిజాన్ని ఇప్పుడు తిమ్మిని బమ్మి చేయడం, బమ్మిని తిమ్మి చేయడం, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోరు కదండి. ఒప్పుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి కనీసం ఒక 50 సీట్లైనా వచ్చినాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నిజాన్ని కప్పిపుచ్చేసి అబద్ధాన్ని ప్రజల్లోకి అలాగా స్ప్రెడ్ చేస్తున్నారు అన్నమాట. గతంలో తిరుమల ఎప్పుడైనా వెళ్ళారా? ఆ లడ్డు ఎలా ఉందో చూసారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతకి అప్పటికి ఏమైనా తేడా కనిపించిందా మీకు? రీసెంట్ గా నేను 1 మంత్ బ్యాక్ వెళ్ళానండి, చాలా నీట్ గా ఉండి. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు అక్కడ 4 days ఉన్నామండి. 4 days ఉన్న తర్వాత మాది కాకినాడ వచ్చామండి. కాకినాడ వచ్చిన తర్వాత ప్రసాదాలు 10 లడ్డులు కూడా 10 మందికి పంచి పెడతామండి. పోవడం లేదండి, ఎలాగుందో యాస్టేజ్ అప్పుడు మనం కొన్నప్పుడు ఎలా ఉన్నదో పంచిపెట్టినప్పుడు కూడా అలాగ ఉందండి. నీట్ గా స్మెల్ లేదు, ఏమీ లేదు, చాలా బాగుంది మాట. టేస్ట్ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది మాట. మరి ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని కెమికల్స్ తో కూడిన పామాయిల్ ఉపయోగించి కల్తీ నెయ్యి లాంటిది సృష్టించి కల్తీ చేశారు ఈ లడ్డూని. అయితే అదే లడ్డూని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, కేంద్ర మంత్రులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళతో తినిపించారు. వాళ్ళతోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న హిందువులందరూ కూడా తిన్నారు. ఇంతటి అపచారం చేసి దానిలో ప్రతి ఒక్కరిని కూడా పాలు పంచుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ఇదంతా హిందువుల మీద జరిగే కుట్రనంటారా? ఇండైరెక్ట్ గా హిందువుల మీద జరిగే కుట్రండి అది. ఇప్పుడు యాక్చువల్ గా మన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీకి మన ఆంధ్రప్రదేశ్ లో బాగా పాపులర్ చేద్దారని హిందూయిజాన్ని కొద్దిగా అనగదొక్కాలని చూస్తున్నారండి. దానిలో భాగంగానే తిరుపతిలోటి లేకపోతే బాలాజీని 2 కొండలు వేరే దానికి ఇచ్చేస్తామని ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మాటలే కదండి. దానివల్ల ప్రజలు కూడా అసహించుకున్నారండి ఆ మాటలు చూసి. అంటే ఎప్పటి నుంచో వస్తున్న తిరుమల అంటే 7 కొండలు,
ఏడుకొండలు పవిత్రంగా చూసుకుంటారండి హిందువులందరూ. దాన్ని తీసేసి అక్కడ క్రిస్టియన్స్ని పెడతాం, వేరే అన్య మతస్థుల్ని అక్కడ డిప్లాయ్ చేయటం, దాంట్లో అక్కడ అన్య మతస్థులు క్యాన్వర్సింగ్ చేయటం, ఇవన్నీ చూస్తున్నాం కదండి, మనం యూట్యూబ్లో చూస్తున్నాం. మనం వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా దేవాలయాల మీద, విగ్రహాల మీద ఎక్కువగా దాడులు జరిగాయి. విగ్రహాలు పగలగొట్టడాలు, చేతులు విరగొట్టడాలు, తల నరకడాలు, అంతర్వేది రథాలు తగలబెట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎటువంటి దాడులు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జరగడం లేదు. కేవలం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఇవి ఎందుకు జరిగాయి? ఇక్కడ ఇది కావాలని హిందువులను అనగదొక్కడానికి చేసిన కుట్ర అని అంటారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? హిందువులు అనగదొక్కాలి, హిందూయిజాన్ని మన ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేద్దారని జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం మాట అండి. దాని గురించి క్రిస్టియానిటీకి మన తిరుమల దేవస్థానం డబ్బులు తీసుకుని క్రిస్టియన్స్కి మంత్లీ 5,000 వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం అండి. ఆ డబ్బులు అంతా ఎక్కడి నుంచి వచ్చినాయండి? మన హిందూ దేవాలయాల నుంచి వచ్చి వాళ్ళకి శాలరీ కింద ఇస్తున్నారు అన్నమాట. అదే హిందువులందరూ వ్యతిరేకించారండి. ఇవన్నీ ఒక తప్పు కాదండి. శిశుపాలుడికి ఏదో 100 తప్పులు ఏదో చేస్తే ఎలాగండి, అలాగ అన్ని చూసి లాస్ట్ లో ఎలక్షన్ లో 11 సీట్లు ఇచ్చారండి. 151కి 11 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉండేటప్పుడు అధికారికంగా ఎక్కడా కూడా ఆయన తిరుమలలో ఒక హిందూ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో కానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న విధానమే కానీ, ప్రవర్తించిన తీరు అవన్నీ ఎలా ఉన్నాయంటారు? అంటే సాంప్రదాయాల్ని కరెక్ట్ గా ఆయన పాటించగలిగారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? లేదు కదండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఏంటంటే సతీ సమేతంగా వెళ్తారు. అలాగే ఎప్పుడు వెళ్ళలేదు కదండి. సింగిల్ గా వెళ్ళటం, ప్రసాదాన్ని ఏమో పక్కన పాడేయటం, ఇవన్నీ మనం మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో అన్ని డైరెక్ట్ గా టీవీలో వచ్చింది, పేపర్ లో కూడా వచ్చింది. ఇవన్నీ హిందువులు గ్రహించారండి. ఇదేంటి మన పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో ఎంతో పవిత్రంగా అందరూ భక్తితో వెళ్తారండి. ఈయన భక్తితో కాకుండా దాన్ని ఏదో చేద్దారని, మొత్తం మీద అక్కడ తిరుమల పవిత్రతని చెడగొడతారని ఆయన కేవలం కంకణం కట్టుకున్నాడండి. అది గత 5 ఏళ్ళు కూడా తిరుమలలో ముఖ్యంగా పరకమని దొంగతనమే కానీ, శాలువల్లో స్కాము, గోవిందరాజ స్వామి ఆలయంలో బంగారం దొంగతనమే కానీ, ముఖ్యంగా విఐపి టికెట్ల దర్శనాలు అమ్ముకోవడమే కానీ, అన్నప్రసాదాలు క్యాన్సిల్ చేయడమే కానీ, నీలో కల్తీ కానీ, ఇటువంటి దారుణాలు ఎన్నో కూడా వినపడుతున్నాయి. ఇవన్నీ కూడా కావాలనే జరిగినాయి అంటారా? తిరుమలను భ్రష్టు పట్టించడానికే జరిగినాయి అంటారా? కేవలం అదేనండి, భ్రష్టు పట్టించాలి. తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే నెంబర్ 1 దేవాలయం. దీన్ని ఎలాగైనా భ్రష్టు పట్టించాలి. హిందువులందరూ హిందూ రాష్ట్రంగా కాకుండా క్రిస్టియన్ రాష్ట్రంగా చేద్దారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో భాగంగా ఇలా చేసాడండి. ఫైనల్ గా ఒక హిందూగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూ విషయంలో కల్తీ జరిగిందా లేదా? జరిగితే వీళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి? కంపల్సరీ జరిగిందండి. అది ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయండి, అన్నీ నిరూపించారు. అంటే జంతు కొవ్వు కలిసిందని ఫస్ట్ లో రిపోర్ట్ వచ్చిందండి. దాన్ని డీటెయిల్ గా చెక్ చేస్తే ఇప్పుడు కలిసిందండి. అది ఆ రిపోర్ట్ కూడా ఉంది, అది కూడా బయటపడుతుందండి, బయటికి తీస్తారు అది కూడా. నేను ఒక హిందువుగా చెప్తున్నానండి, తిరుమలని పవిత్రంగా కాపాడటంలో ఈ కూటమి ప్రభుత్వం 100కి 100 సక్సెస్ అవుతుందని నా కోరికండి. తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనం మొదటగా అసలు మన హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన పదార్థం ఒకటి ఉంది. అదేంటంటే పూజల్లో కానీ, మన హిందూ పండుగల్లో కానీ ముడిపడున్న ఒకే ఒక పదార్థం నెయ్యి, ఘృతం అంటారు దాన్ని. ఆ నెయ్యి ఎంత మా హిందువుల్లో ఎంత ఇంపార్టెన్సీ ఉంటుందంటే, మనం పూజల్లో ఆ నెయ్యితో మనం హవనం చేస్తే మన భక్తిని, మనం కోరుకునే కోరికలు దేవునికి చేరతాయనే భావించే ఒక పవిత్రమైన పదార్థం నెయ్యి, ఘృతం అంటారు. యాక్చువల్గా మన హిందువుల్లో ఒక నానుడు ఉంది, రుణం కృతం ఘృతం బిబేత్, అంటే అప్పు చేసైనా నెయ్యిని మనం స్వీకరించాలని. అంటే అంతటి గొప్ప పదార్థం నెయ్యి. అంతేకాకుండా మన ఆయుర్వేదంలో కూడా ప్రతి ఒక్క పదార్థంతో కూడా మిశ్రమం కలిస్తే ఒక ఔషధం కింద తయారయ్యే ఏదైనా ఒక పదార్థం ఉందంటే అది నెయ్యి. సో ఇలాంటి ముఖ్యమైన పదార్థం అయిన నెయ్యిని తిరుమలేసిన లడ్డూ ప్రసాదంలో ఎందుకు కలుపుతారంటే, అంతటి ఆరోగ్యం కానీ, అంతటి విలువ కానీ మనకి నెయ్యిలో ఉంది. ఈ రోజున ఇక్కడ వైసీపీ పాలకులు ఏమంటారంటే, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే నెయ్యి విలువ తెలియడానికి. ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో లడ్డూలో ఈ జంతువులకు కలిసి ఉండొచ్చు అనే ఒక విషయాన్ని ఆధారంగా చేసుకుని మన డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ
చెప్పడం ఏంటంటే ఈజీగా తయారవుతుంది. దేంతో తయారవుతుంది నెయ్యి కల్తీ అనేది అంటే జంతువుల కొవ్వుతో తయారవచ్చు అనే ఒక ప్రాథమిక దర్యాప్తుల విషయంలో చెప్పిన భాగంగా పక్కన పెట్టేసి కల్తీ జరిగింది నెయ్యి అనేది ఇక్కడ క్లియర్గా సిట్ ఇచ్చిన వివరణ. అసలు నెయ్యే కాదు అది. భోలేబాబా అనే కంపెనీ 60 లక్షల టన్నులు సరఫరా చేసిన నెయ్యి ఏదైతే ఉందో, ఒక పాలు 1 లీటర్ కూడా తీసుకోకుండా తయారు చేసిన నెయ్యి, ఒక కెమికల్, పామాయిల్ ప్లస్ కెమికల్తో కలిసిన పదార్థం అది. అంటే ఈ కెమికల్ని తింటే జనాల ఆరోగ్యంతో కానీ ప్రాణాలతో కానీ ఎంత చెలగాటం ఆడుతున్నారో ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అనేది ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు. ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ మాట్లాడుతూ జంతువులకు కలవలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ దేవుళ్ళ లాంటి జగన్మోహన్ రెడ్డి మీద లడ్డు కల్తీ జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ రోజు నిజాలు బయటకు వచ్చినాయి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి వాదిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, మీరేమంటారు? ఇక్కడ క్షమాపణలు చెప్పాల్సింది ఎవరంటారు? నేను ముందు మీకు చెప్పిన విధంగా నెయ్యి ప్రాముఖ్యత గురించి చెప్పాను కదా. అసలు నెయ్యే కాదన్నప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? మీడియా వారు కానీ మీరే చెప్పాలి. అసలు నెయ్యే కాదు అది. నెయ్యిని మనం లడ్డూలో కలిపామా లేదన్నది తెలుసుకుంటే అది నెయ్యే కాదని సెట్ ఇచ్చినప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? వైసీపీ క్షమాపణ చెప్పాలి. ముద్దాయిలుగా ఈ రోజున ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అనే వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఇన్ని లక్షల లడ్డులు ప్రజలు వాళ్ళ పిల్లలకి ఇదే నెయ్యిని పట్టిస్తారు. వీళ్ళందరూ వైసీపీ నాయకులందరూ సూకాళ్ళు ఇవాళ ఎవరైతే క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి వాళ్ళు భోలేబాబా నెయ్యిని తీసుకొచ్చి తింటారేమో అడగండి. వాళ్ళు కెమికల్ అనే ఒక పదార్థాన్ని తింటారేమో అడగండి. అప్పుడు ఎవరు క్షమాపణ చెప్తారో వాళ్ళే చెప్తారు. తినమండి అదే ప్రసాదం అంటే ఇన్ని వేల హిందువులకి అలాంటి ఒక విషాన్ని కలిపి లడ్డూల్లో ఇచ్చి వాళ్ళు అసత్య ప్రచారాలని జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ తప్పు చేసి వాళ్ళే బొకాయిస్తున్నారు ఇవాళ. మరి ఇంత మంచి నిజాన్ని, ఇంత పెద్ద నిజాన్ని వెనక ఉంచి, అంటే పామాయిల్లో కెమికల్స్ కలిపి దాన్ని నీగా చిత్రీకరించి 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేసి 68 లక్షల కేజీల ఈ కల్తీ నెయ్యి వాడినట్టు సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. దీని అంతటి గురించి మాట్లాడకన్నా కేవలం జంతువులకు కలవలేదని అది ఒక్క పాయింట్ ఎందుకు ప్రచారం చేస్తున్నారంటారు? అసలైన నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారంటారు జనాల్లోకి? వేరే అవకాశం లేక వాళ్ళకి ఇవాళ ఒప్పుకోవాలి, ఇది కల్తీ జరిగిందని ఒప్పుకోవాలంటే ఇక ఏదో ఒకటి వంక చూపించుకోవాలి కదా. జంతువులు కొవ్వు లేదు కాబట్టి తప్పించుకునే ధోరణిలో వీళ్ళు ఇలాగ ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంతే. మరి గత 5 ఏళ్ళు కూడా ఈ పామాయిల్ తో కెమికల్ కలిపిన ఈ కల్తీని ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించి 20 కోట్లకు పైగా లడ్డూలు అన్నారు కదా. దేశ ప్రధానమంత్రి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తినిపించి దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరి నోట్లో కూడా ఈ పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేసి వాళ్ళ నోటు కూడా తినిపించారు. ఇదంతా కూడా ఒక భాగమేనంటారు కుట్రలో భాగమేనండి. ఈ రోజున హిందువుల్ని ఖచ్చితంగా విషాన్ని నింపే పరిస్థితి ఈ రోజున వైసీపీ చేసింది. అందరితో కూడా తినిపించింది కాబట్టి వాళ్ళ బొకాయిస్తుంది. జంతువులు కొవ్వు కలవలేదని బొకాయిస్తుంది. పక్కా విషయాన్ని అయితే నేను ఒకటే చెప్తున్నానండి, మన హిందువులను కానివ్వండి, మన ఆంధ్ర ప్రజలను కానివ్వండి, మన నాయకులను కానివ్వండి, పక్కా విషం పెట్టి ఈ రోజున లడ్డు తయారు చేసి ఆ లడ్డూనే వైసీపీ అందరితో తినిపించి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం అనేది. అంటే ఇంత దారుణంగా కెమికల్స్తో కూడిన పామాయిల్తో తయారు చేసే లడ్డు ఇలా భక్తులందరికీ పంపిణీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మామూలుగా కెమికల్స్తో కూడిన తినాలంటేనే చాలా భయభ్రాంతులకు గురవుతారు. ఇంత దారుణానికి ఒడిగట్టారు కదా, ఈ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం అన్నట్టేనా? ఖచ్చితంగాను అదే చెప్తున్నాను కదండి. వాళ్ళ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు డబ్బు చూడండి, శవాల మీద రాజకీయం అంటారు చూసారా? ఈ రోజున పక్కాగా అదే రాజకీయం ఈ రోజున వైసీపీ చేసింది. ఈ రోజున ప్రజలను మనన పొందేది పోయి ఇంకా వాళ్ళు తీసిన తప్పుల్ని ఇంకా కప్పిపుచ్చుకుంటూనే వెళ్తున్నారు. మేము తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి వీళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పులు వస్తే నెక్స్ట్ 2029లో కూడా వీళ్ళకి ఎటువంటి ప్రజాదరణ ఉండదని, వీళ్ళకి మనుగడ ఉండదని ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తిరుమల లడ్డూని టాపిక్ డైవర్ట్ చేయడానికే ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే మీద హనీ ట్రాప్ అని, లేకపోతే అంబట్రాంబాబు గారికి సంబంధించి టీడీపీ కార్యకర్తల్ని, కూటమి నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు గారిని తిట్టడం అని ఇవన్నీ కూడా జరుగుతున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? ఇవన్నీ మీరు ఈ రోజు చూసుకుంటే ఫస్ట్ లో వైసీపీ నాయకులందరూ పేటీఎం బ్యాచ్ అంతా ఇది జంతువులు కొవ్వు కలవలేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చింది దీని మొత్తం ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
అన్నట్టుగానే మన కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఒకసారి మేల్కొని ప్రజల్ని అవగాహన చేయడం మొదలు పెట్టేటప్పటికి ఇంకేం చేయాలో తెలియక వీళ్ళు దీన్ని డైవర్షన్ చేయాలి అని వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ అంటే అంబటి రాంబాబు గారు అనే ఒక గుంటనక్కని బరిలో దింపి ఈ రోజున కాపుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక సైడ్ ట్రాక్ పట్టిస్తే ఈ మొత్తం వ్యవహారం అంతా సైడ్ ట్రాక్ అవుద్దని ఈ రోజున వైసీపీ కుట్రపూరిత ఆలోచనతోటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈ రోజున అంబటి రాంబాబుని బరిలో దింపిందని ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈ రోజున. మరి గత 5 ఏళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా కానీ దేవాలయాల మీద దాడులు కానీ, విగ్రహాలు చేతులు తలలో విరగొట్టడమే కానీ, ముఖ్యంగా అంతర్వేది రథం తగలబెట్టడం కానీ ఇటువంటివన్నీ జరిగినాయి. గతంలో ఎంతో మంది ప్రభుత్వాలు మారాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినప్పుడు ఇటువంటివన్నీ ఎప్పుడు జరగలేదు. ఇది కేవలం హిందువుల మీద ఒక రకంగా దాడికి పందిన పన్నాగమేనా అంటారా? ఖచ్చితంగానండి. ఈ రోజున అదే అంటున్నాను. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులు చాలా సుభిక్షంగా, వారు చాలా ఆనందంగా ఉండే పరిస్థితిని కంపారిజన్ చేసుకుని చూసుకుంటే వైసీపీ వారు దీన్ని తట్టుకోలేకపోతున్నారు. గతంలో జరిగిన హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు చూసుకుంటే గానీ అప్పుడే కదా అదే టర్మ్లో ఈ నెయ్యి కూడా జరిగింది. ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి రేపు మనకి ఈ 11 కూడా వచ్చే పరిస్థితి లేదని వీళ్ళు భయపడుతున్నారు ఈ రోజున. దాన్ని కవర్ చేసుకునే పరిణామాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ ఒడిగడుతున్నారు. ఇంకా వీళ్ళు ప్రజలను మన్నన పొందడానికి ఇంకా ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గర పోయి ఇంకా దూరం అవుతున్నారు వీళ్ళు. ఇంకా గతంలో ఎప్పుడైనా తిరుమల వెళ్ళడం కానీ, అక్కడ అన్నప్రసాదాలు ముఖ్యంగా లడ్డు తినడం కానీ ఎప్పుడైనా తిన్నారా? ఈ మధ్య కాలానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, మీకు డిఫరెన్స్ కనిపించింది? నేను వైసీపీ పాలనలో నేను తిరుపతికి ప్రతి సంవత్సరం కూడా తిరుపతికి నడిచి వెళ్ళడం జరుగుతుందండి. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అసలు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం మేము నడిచెళ్తే ఎక్కడికక్కడ పాలు కానీ ప్రసాదాలు కానీ నడిచెళ్ళిన భక్తులకి ఇచ్చే పరిస్థితి గతంలో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్లో కానీ ఉండేది. అప్పుడు నేను వైసీపీ గవర్నమెంట్ వెళ్తే కనీసం భక్తులు, హిందూ భక్తులు ఏమంటే తిరుపతికి కోట్లాది రూపాయలు దేవాలయానికి వస్తూ ఉంటే, భక్తులకి విరాళాలు వస్తూ ఉంటే, భక్తులకి కనీసం ఆ దారిలో ఎంతో 5-6 గంటలు నడిచి వచ్చే భక్తులకి ప్రసాదాలు కూడా నిలిపివేసి ఈ రోజున హిందువుల్ని అనగదొక్కాలనే విధంగా, హిందువులు దేవాలయాలకు వెళ్ళకుండా చేసే విధంగా ఈ రోజున వైసీపీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని నేను ఈ రోజున చెప్తున్నాను. నేను మీకు ఫైనల్ గా ఒక హిందువుగా మీరేమంటారు? లడ్డు విషయంలో కల్తీ జరిగిందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? సార్ 100% 100% అది నెయ్యి కాదు. అసలు కల్తీయా కాదా అనేది మీరే చెప్పాలి. అసలు నెయ్యే కాదు, అది నెయ్యి కాదు. అది అలాంటప్పుడు కలిసిందా లేదని ప్రజలకే వదిలేస్తున్నాను. నెయ్యి యొక్క విలువ ఏంటో మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఆ నెయ్యి కాదు, అసలు 60 లక్షల టన్నులు సప్లై చేసిందంతా కూడా నెయ్యే కాదు. అది కల్తీ, కానీ మనం కల్తీ అనకూడదు, అది విషం. రైట్. తిరుమల లడ్డు కల్తీ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ ఫైనల్ కమిటీ అనేది రిపోర్ట్లో సబ్మిట్ చేయడం జరిగింది. మీరేమంటారు? లడ్డు కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ రోజున వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని కప్పిపుచ్చాలి కాబట్టి ఏ విధంగా కప్పిపుచ్చాలో అర్థం కాక వాళ్ళు ఒక డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొని దానిలో అంబటి రాంబాబు గారిని పావుగా వాడుకొని ఆయన చేత ఈ విధమైన గొడవలు చేస్తూ దీన్ని ఒక కాపు సమ్మేళనానికి మలిచే విధంగా దీన్ని చేస్తున్నారే తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది మాత్రం నా అభిప్రాయం. అంటే మీరు అడిగిన ప్రశ్నలో మాత్రం నిజంగా నిజమైతే ఉంది. ఒక హానికరమైనటువంటి ఒక రసాయనం మాత్రం దానిలో కలిపిందని మాత్రం స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కోర్టు కూడా అదే మాట చెప్పింది. ఇక్కడ వైసీపీ పార్టీ కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలవలేదు, గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేశారు, దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు, ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి వాదిస్తున్నారు. మీరేమంటారు? నిజంగా వాళ్ళు తప్పు చేసి క్షమాపణలు చెప్పాలంటారా? అసలు దానిలో ఏమి కలవకపోతే సరే మీరు ఆ మాట అడిగినా బాగానే ఉంటుంది. దానిలో ఏదో ఒకటి అయితే కలిసిందని చెప్పేసి అయితే కోర్టు చెప్పిందిగా. ఇంకో కొవ్వు కావచ్చు ఏది కూడా లేకుండా అసలు దీనిలో ఏం లేదు అని కానీ బయటకు వచ్చినట్టుగైతే సరే మీరు అడిగినట్టుగానే క్షమాపణ అడగడంలో అర్థం అనేది ఉంది. కానీ ఏదో ఒకటి కలిసిందని మాత్రం అయితే కోర్టు చెప్తుందిగా. అలాంటప్పుడు మీరు ఏ విధంగా దీన్ని క్షమాపణ అడగడం అనేది భావ్యం కాదని చెప్పి నా ఆలోచన. సిబిఐ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ కమిటీలో ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా అసలు నెయ్యి అనేది వాడలేదు, కెమికల్స్, పామాయిల్లో కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి సుమారు ఇలా కల్తీ చేసిన 68 లక్షల కేజీల నెయ్యి అనేది వాడి 20 కోట్లకు లడ్డూలు పైగా భక్తులకి పంపిణీ చేశారని చెప్పి తేలింది. వాళ్ళు అన్ని డైవర్ట్ పాలిటిక్సే. వాళ్ళు అడిగింది ఒకటే పట్టుకున్నారు అప్పటి నుంచి. జంతు కొవ్వు లేదు. సరే జంతు కొవ్వు లేకపోయినట్టు కదా ఏదో ఒకటైతే ఉంది. దీనిలో 2 లక్షల క్యూసెక్లు కలిసింది. అది దాన్ని తప్పు పుట్టుకునే ధోరణిలో ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పార్టీ
తప్పుదో పట్టిస్తుంది రాష్ట్రాన్ని అని చెప్పేసి అల్లకొల్లం చేస్తుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే మీద ఒక హనీ ట్రాప్ కేసే కానీ, ముఖ్యంగా అంబటి రాంబాబు ఏదైతే ఇంటి మీద దాడి ప్రయత్నం కానీ, అంటే రెచ్చగొట్టే ధోరణి కానీ, ఇంకోవైపు జోగి రమేష్ కూడా ఇంటిపైన దాడి రెచ్చగొట్టే ధోరణి కానీ, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనంటారా? ఖచ్చితంగా అండి. మన స్టేట్లో అర్థమవుతుంది కదా, ఇప్పటివరకు ఎప్పుడూ లేనిది నిన్న ఎందుకంటే జరిగింది. జస్ట్ దీన్ని కాపుకి రుద్దాలని మీరు చూసినట్టుగైతే సార్, మీరు చూడండి మొన్నటిదాకా కూడా ఏదైనా సరే అంబటి రాంబాబు గారికి సంబంధించి వస్తే కనుక వైసీపీ నేత అని వచ్చేది. కానీ ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కూడా కాపు నేత అని చెప్పేసి వాళ్ళు బయట పెట్టారు. కాపు నేత అంటే అప్పటికి కూడా ఆయన వైసీపీ నేత, కానీ ఇప్పుడు కాపు నేత అనేది పెట్టేసి దాన్ని ఒక క్యాస్ట్ పాలిటిక్స్కి దాన్ని డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద నిజాన్ని దాచేసి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు అంటే వైసీపీ ప్రతి విషయంలో కూడా ఇదే టైప్ ఆఫ్ రాజకీయం చేస్తుంది అనుకోవచ్చా ఒక రకంగా? ప్రతి సందర్భంలో కూడా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని ఆ పాలిటిక్సే కదా, వాళ్ళకి చెప్పేది ఏమన్నా ప్రత్యేకంగా. గతంలో ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా మీరు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లడ్డు ఎప్పుడైనా తిన్నారా? ఈ మధ్య కాలంలోకి అప్పటికి తిరుమలలో లడ్డు విషయంలో కానీ, అన్నప్రసాదాల విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? డిఫరెన్స్ అంటే ఎందుకు లేదు సార్, అప్పటికి ఇప్పటికి చాలా వాటికి డిఫరెన్స్ అయితే ఉంది. ఆ టేస్ట్ విషయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి డిఫరెన్స్ అయితే, అంటే ఒక ప్రభుత్వం మారినప్పుడు ఇంకో ప్రభుత్వం చేతికొచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి పద్ధతులు ఒకలాగా ఉంటాయి, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పద్ధతులు ఒకలాగా ఉంటాయి. సో డిఫరెన్స్ అనేది కామన్గా వచ్చిందని మాత్రం నేను నమ్ముతున్నాను. లడ్డు అయితే డిఫరెన్స్ కనిపించింది మీకు? ఖచ్చితంగా వస్తేనే కదా అది ఇంత ఇష్యూ జరిగింది. మరి ఇంత బాగానే ఉంటే కనుక ఆ విషయం ఎందుకు వస్తుంది బయటికి? మరి ఇంత పవిత్రమైన ప్రసాదంలో రసాయనాలతో కూడిన పామాయిల్లో కెమికల్స్ కలిపి దాన్ని లడ్డూలు తయారు చేసి ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, కేంద్ర మంత్రులకి, ఎంపీలకి అందరికీ కూడా పంపిణీ చేశారు. హిందువులందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా తిన్నారు. ఇంత అపచారం చేసి దాన్ని అందరికీ కూడా పంపిణీ చేయడం అనేది ఒక రకంగా హిందువుల మీద జరిగే ఒక ఇండైరెక్ట్గా కుట్రేనంటారు ఇది? ఖచ్చితంగా అండి, కుట్రగానే భావించాలి. అలాగే ధన దోపిడీ అని కూడా మనం దీన్ని భావించాలి. దానివల్ల వీళ్ళు అర్జించడమే, అమౌంట్ని అర్జించడం, డబ్బుల్ని తక్కువకి వచ్చే ఆయిల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు ఎక్కువగా అమౌంట్ చూపించి వీళ్ళు దోచుకుంటూ ఇటువంటి కెమికల్స్ని, టేస్టీగా ఉండే కెమికల్స్ని పెట్టి చేశారని చెప్పేసి మాత్రం చెప్పగలుగుతాం సార్. గత 5 ఏళ్ళు కూడా తిరుమలలో కానీ, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ చూసుకున్నా విగ్రహాల మీద దాడులు జరిగాయి, దేవాలయాల మీద దాడులు జరిగాయి, అంతర్వేదుల్లో రథాలు తగలబెట్టడం జరిగింది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, లేదంటే ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎవరి హయాంలో కూడా హిందూ దేవుళ్ళకి సంబంధించి కూడా ఎక్కడ దాడులు జరగలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎందుకు జరిగాయి? ఇది ఇండైరెక్ట్గా ఒక రకంగా హిందువుల మీద కుట్రేనంటారా దాడులు ఇవన్నీ కూడా ప్రేరేపించడం? అది వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ భావజాలం అంతా కూడా వాళ్ళ నాన్నగారు కానివ్వండి వాళ్ళందరూ కూడా క్రైస్తవ సమాజంలో ఉండటం వల్ల కొంచెం హిందూ భావజాలాన్ని ఆయన తగ్గించినట్టుగా మాత్రం మాకు అనిపిస్తూ ఉంది సార్. మాకైతే అట్లా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు జరగని దాడులన్నీ కూడా ఎంత దారుణంగా జరగడం, పైగా తిరుమలను చెప్పే కదా మీకు, ఇప్పుడే చెప్పాను, స్కామ్లు ఎక్కువ అవుతున్నాయి కదా. నేను అదే చెప్తున్నాను మీకు. వాళ్ళ నాన్నగారి హయాం దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళు మేనత్తలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఒక క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు. సో అదే భావజాలంతో ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ ధర్మశాస్త్రాన్ని మాత్రం ఆయన కొంచెం తక్కువగా చూసాడని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండి. మరి ఫైనల్ గా తిరుమల కల్తీ విషయాన్ని గురించి, లడ్డు విషయంలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? మీరైతే ఏం చెప్తారు ఒక భక్తునిగా? సార్ 100% జరిగింది, 100% అయితే జరిగింది. అది మనకు తేడతెల్లమైంది. అది జంతువు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రసాయనం అయితే జరిగింది. తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. ఒక హిందువుగా, ఒక భక్తునిగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? కల్తీ అనేది ఏంటి? అసలు ఎంతో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూని కల్తీ అనే పదానికి కూడా నిర్వచనం ఏంటన్నది గత పాలకులు చూపించారు. కల్తీలో కూడా అసలు నెయ్యి వాడలేదు. అసలు లడ్డు అనేది నెయ్యితో తయారు చేయవలసింది ప్రథమ దానికి సూచిక, కానీ నెయ్యినే వాడలేదు. నెయ్యిని వాడకుండా రకరకాల పదార్థాలతోటి, జంతువు వాటితోటి కానీ మన నివేదికలు కూడా రూపొందించాయి. అంటే ఏంటంటే
మన హిందువుల్ని ఏదో మతం అంతే తప్ప ఇదొక ధర్మం, ఇదొక మన భారతదేశం యొక్క పునాదులు ఎక్కడి నుంచి ఉన్నాయి ఏంటి అన్నది కాకుండా వాళ్ళు ఏంటంటే ఏదో మతం అంతే, మతం ప్రకారంగా ఏదో వెళ్తున్నారు, తిరుపతికి వెళ్తున్నారు, వస్తున్నారు, జనం ఏదో ఉన్నారు అన్న అదే విషయం తప్ప లడ్డు అనేది ఒక సనాతన ధర్మం యొక్క మన పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఎందరో కొలిచేటువంటి ప్రపంచవ్యాప్తంగా కొలిచేటువంటి హిందూ మనోభావాలని విపరీతంగా దెబ్బతీసి ఇవాళ కల్తీ లేదు, అది లేదు, ఇది లేదంటే అది ఎంతవరకు సమంజసం? అది హిందువుగా ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి దాన్నే మాటిమాటికి ప్రచారం చేస్తున్నారు. ఆ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారు, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి, మా జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు? ఈ విషయంలో తప్పు ఎవరిదంటారు? అసలు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? అసలు మీరు చెప్పాలి. మీరు బహిరంగంగా ఓన్లీ భారతదేశంలో ఉన్న హిందువులు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా మీరు బహిరంగ క్షమాపణ భారీ స్థాయిలో చెప్పాలి. ఏదో మేము ప్రెస్ ముందుకు వచ్చి ఏదో భారీ క్షమాపణ అనేది కాదు. మీరు చేసినటువంటి తప్పులకి బహిరంగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. జంతువులు కళేబరాలిటీ అన్ని కొన్ని నివేదికలు కూడా చెప్పినాయి కదా మనకి ఏంటి అన్నదే. ఇక్కడ వైసీపీ పార్టీ జంతువుల కొవ్వు కలవలేదని ఆరోపిస్తుంది. మరి అసలైన నిజం అనేది సిబిఐ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో అసలు నెయ్యే వాడలేదు, పామాయిల్లో కెమికల్స్ కలిపి దాని నుంచే లడ్డూలు తయారు చేశారని చెప్పి అసలైన నిజాన్ని ఎందుకు మాట్లాడడం లేదంటారు? అబద్ధాన్ని బయటకు ప్రచారం చేస్తున్నారు, నిజాన్ని ఎందుకు బయట పడతలేదంటారు? నిజమంటే అక్కడ ఏంటంటే వాళ్ళ రాజకీయ దురుద్దేశమే తప్ప ఈ హిందుత్వం, సనాతన ధర్మం అనే ఒక్క ఆలోచన కూడా వారికి లేకపోవడమే ఇందుకు నిదర్శనం. అది ఏదో లడ్డూలో జంతువులు కళేబారాలు అన్న ఒకే మాట పట్టుకుంటున్నారు తప్ప అసలు లడ్డూ తయారు చేయవలసిన విధానం ఏమిటి, సనాతన ధర్మం యొక్క మూలాలు ఏంటి అన్నది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిని మాట్లాడటం చాలా బాధాకరం. ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా, ఏ రోజైనా కానీ హిందూ ధర్మానికి సంబంధించిన ఆచార సాంప్రదాయాల్ని అనుగుణంగా ఆయన పాటించారని అనిపించిందా మీకు? అసలు అతనికి మ్యారేజ్ అయిన వ్యక్తి ఏదైనా కైంకర్యంలో పూజా విషయంలో పాల్గొనాలంటే సతీ సమేతంగా వెళ్ళాలి. సతీ సమేతంగా అది మొదటి హక్కు. అది మన హిందూ ధర్మంలో ఏదైనా సరే సతీ సమేతంగా వెళ్ళవలసింది అది ఫస్ట్. కానీ అతను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఏ విధంగా వెళ్ళారన్నది మొత్తం ప్రజలందరూ చూశారు. అలాగే వెంకటేశ్వర స్వామిని ఇక్కడికి వాళ్ళ ఇంటికి తెచ్చి సెట్టింగ్ వేసి నేనేదో హిందువునని చూపించుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప అతను భారతదేశంలో ఉండవలసిన వ్యక్తి కూడా కాదు నన్ను అడిగితే. అయితే గత 5 ఏళ్లు కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల మీద దాడులే కానీ, ముఖ్యంగా గుళ్ళ మీద దాడులే కానీ, రథాలు తగలబెట్టడం కానీ, హిందువులకి సంబంధించి చాలా దాడులు జరిగాయి, చాలా దారుణాలు జరిగాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? నిజంగా ఇదంతా కూడా హిందువుల మీద జరిగే ఒక కుట్రేనంటారా? కుట్ర. ఇది హిందుత్వం మీద కుట్ర, హిందువుల మీద కాదు. హిందుత్వం మీద ఒక కుట్ర. ఇది ఒక విదేశీ మతం చూసుకుని అతని యొక్క విదేశీ మతస్థులు వాళ్ళ కోసమే తప్ప ఇది హిందూ దేశం, హిందుత్వం, ఇది ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క మూలాలని విడదీసి ఇవన్నీ కుట్రలు చేయడానికి వాళ్ళ ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్నో రకమైనటువంటి కుట్రలు చేసి హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీశారు. గత 5 ఏళ్లు కూడా తిరుమల లడ్డు తిన్నారా? ఎలా అనిపించింది? ఇప్పుడు తిరుమల లడ్డు ఎలా ఉంది? గతానికి ఇప్పటికి తిరుమలలో ఎంతవరకు మార్పు వచ్చింది? మీరేమంటారు? గత 5 ఏళ్లలో తిన్నాం, కానీ తిని తప్పు చేసామా అనిపించింది. ఇప్పుడు తినేది కూడా ఇప్పుడు జస్ట్ లడ్డు స్పృశించేటప్పటికే దాని యొక్క మధురం మనకి వాసన ద్వారానే చాలా మధురంగా వస్తుంది ఇప్పుడు. అయితే ఈ కల్తీ అయిన లడ్డూని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, కేంద్ర మంత్రులు ఇలా ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళకి తినిపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా తిన్నారు. వీళ్ళు చేసిన అపచారాన్ని ఎంతమంది చేత తినిపించడం అనేది ఇది ఒక కావాలనే చేసిన కార్యక్రమం అంటారా? ఒక రకంగా కుట్రలో భాగస్వామ్యం అంటారా? ఇది కుట్రలో భాగస్వామ్యమే. ఇది హిందూ అంటే మన హిందూ ధర్మం ప్రకారం మనం బాగుంటూ 10 మంది మన చుట్టూ 10 మంది బాగుండాలనేది మన మతం. కానీ వాళ్ళ మతం ఏంటంటే వాళ్ళ ద్వారా ఏంటంటే మనం చెడిపోవడం ద్వారా 10 మందిని చెడపాలి అనే మూల కారణమే వాళ్ళకి దీనికి ఇదే నిదర్శనం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హిందువులకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఆయన ఇలాగ వ్యతిరేకంగా మాట్లాడడం, మళ్ళీ తప్పు జరిగిపోయినా కూడా ఒప్పుకోకుండా ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం అంత అవసరం అంటారా?
ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది ఒక భారతదేశంలో ఉంటూ ఒక హిందూ దేశంలో ఉంటూ ఒకసారి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. గత ఐదేళ్లు కూడా తిరుమలలో చాలా వరకు కూడా అరాచకాలు జరిగాయి, అవినీతి జరిగాయి, స్కాములు జరిగాయని మాటలు వినపడుతున్నాయి. తిరుమల లడ్డు విషయం కానీ, ముఖ్యంగా పరకామని కానీ, శాలువల్లో స్కామ్ కానీ, బంగారం దొంగతనాలు ఇవన్నీ వినపడతాయి. ఇవన్నీ నిజాలని అంటారా? గత ఐదేళ్లు తిరుమల భ్రష్టు పట్టించారంటారా? నిజాలు కాబట్టే కదా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అన్నీ ఒకసారి కాదు కదా, ఒక్కొక్క దాని మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలక మండలి అన్నీ కూడా త్వరలోనే నిక్కు తేలుతాయి. ఫైనల్ గా ఒక హిందూగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డు విషయంలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు? జరిగింది. ఇది హిందూ మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసే విషయంగా మేము పరిగణిస్తూ హిందువులుగా మేము సనాతన ధర్మం యొక్క విలువలను పాటించాలని ప్రతి రాజకీయ నాయకుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని సనాతన ధర్మం యొక్క విలువలను కాపాడాలని కోరుకుంటున్నాం. వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలంటారు? ఎటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే? శిక్షలు అన్నది ఇప్పుడు చట్టం ప్రకారం ఇంకా చూసుకోవడంలో అది ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాకుండా ఉండాలని, ఆ శిక్షలు కూడా అలాగే అమలయ్యే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. అసలు లడ్డూలో కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకుంటారా? వైనాట్ కల్తీ అనేది స్పష్టంగా జరిగింది. అసలు దాంట్లో సెకండ్ థాటే లేదు. అన్ని రిపోర్ట్లు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఒక రిపోర్టు ఏమొచ్చిందంటే సిట్ తీసుకెళ్లి నివేదిక ఆ ల్యాబ్లో, ఆ ల్యాబ్ 10% లోపు ఉన్నటువంటి అవశేషాలు, మాంసం సంబంధించిన అవశేషాలు కనపడవంట. వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. వేరే ల్యాబ్కి వెళ్తే ఉంటాయి. ఆల్రెడీ స్పష్టంగా ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాని మీద సిట్ వేసింది. అంతే దట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ ఏదో జరగనట్టుగా భ్రమింప చేయడం కోసం ఒక చిన్నది ఇస్తే అది ఆల్రెడీ తీర్పు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు వీళ్ళు. కమీన్ కుత్తే అంటానికి నాకు నోరు రాదు, కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతకన్నా హీనమైనటువంటి మనుషులు. వాళ్ళకి సీము, రక్తం, మాల మర్యాదలు, అసలు అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి డైవర్ట్ చేయడం కోసం ఇష్యూని దీన్నంతా ప్రలోభ పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగమే. మాంసం సంబంధించినటువంటి పంది మాంసమా, చేపల నూనె, లేకపోతే కొవ్వు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయా అంటూ కల్తీ జరిగింది అనేది బట్టికి దట్ ఈస్ వెరీ క్లియర్. తీర్పు అయితే రాలా. వీళ్ళకి తప్పకుండా శిక్షలు పడతాయి. దాంట్లో యాగి చేయడానికి ప్రజాస్వామ్యంలో ఇంక వేరే థాటే లేదు. ఇక్కడ వైసీపీ ఎంతసేపు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారు, జంతువులకు కలిసిందని చెప్పి రాజకీయం చేశారు. ఈ రోజు నిజాలు బయటకు వచ్చే క్షమాపణలు చెప్పాలని మాట్లాడతారు. అసలు మొగుడు కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా మిస్టర్, అసలు జగన్మోహన్ రెడ్డికి చిప్పు తొప్పింది. ఆల్రెడీ అతను ఏం మాట్లాడుతున్నాడో తనకు అర్థం కావట్లా. ఇది ఒక సైతాన్ సైన్యం చేస్తున్నటువంటి యాగి చేస్తా ఉన్నారు. ఆల్రెడీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2 నాలుకల ధోరణితో ఈ సమాజంలో ఏదో మత మాధ్యాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఓట్లు సంపాదించుకుందాము, ఆ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుసుకోవట్లేదు వాళ్ళు ఏకాడికి మేకవన్నెను పులుల్లాగా ఉండి భయభ్రాంతులు చేయడం కోసం వ్యవస్థలో చూస్తా ఉన్నారు తప్పించి మీరు మేకలో మర్చిపోవద్దు. మీరు తరిమి కొడతారు. ఇప్పటికే కొట్టారు. దేవుడు చూస్తూ ఉంటాడని ప్రతిసారి చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. పైన దేవుడు చూశాడు కాబట్టి నీకు 11 వచ్చినాయి. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు రాంబాబుతో, బ్రదర్స్తో, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో, రోజాతో, రజనీతో రెచ్చగొట్టేటువంటి మాటలు కనుక మాట్లాడితే సజ్జల సకల శాఖ మాత్యులుగా ఉన్నటువంటి నువ్వు అసలు పార్టీని ముంచేసినటువంటి వ్యక్తి ఏదో వైట్ డిజిటల్ బుక్ ఏదో ఉందంట, దాంట్లో రాస్తారని అంటా ఉన్నారు. నిన్న చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్ లో. ఒక్కటే చెప్తున్నా నీకు సజ్జల గారు, అసలు ఫస్ట్ చాలా మంది కూడా ఆ యొక్క డిజిటల్ బుక్ కి ఎవరు పంపించారో తెలుసా? మీ పార్టీ వాళ్ళే కంప్లైంట్ పంపించారు. ఏమైనా తెలుసా? పెడితే గిడితే జగన్మోహన్ రెడ్డి గారిని A1 గా పెట్టండి మన పార్టీ వాళ్ళే, 2గా సజ్జలను పెట్టండి, 3గా సుబ్బారెడ్డిని పెట్టండి. ఏళ్ళ పెట్టి ముందు వాళ్ళ జైలుకు పంపించండి. ఎందుకంటే వైసీపీ పార్టీని మొత్తం నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ గతంలో తెచ్చిన లడ్డూకి, అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలలో తయారైన లడ్డూకి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తిరుమల లడ్డు ఎలా ఉంది, అప్పటిది ఎలా ఉంది? టేస్ట్ వైజ్గా కానీ, స్మెల్ వైజ్గా కానీ, క్వాలిటీ విషయంలో కానీ ఎలా ఉందంటారు? బిఫోర్ జగన్, ఆఫ్టర్ జగన్ చూసుకోవాలండి. నేను కూడా తిన్నా, చాలా క్వాలిటేటివ్గా, ఇప్పుడు చాలా టేస్టీగా
అప్పుడు స్పష్టంగా కనపడుతుంది కొండ దిగేలోపు చెడిపోయి. ఇది అందరికి తెలిసినటువంటి రసాయనాలు కలిసినాయి. ఏ అవశేషాల అనేది ఇంకొక ల్యాబ్ లో పంపిస్తారు, తెస్తారు, తెచ్చే దాంట్లో తిరిగే లేదు. జరిగిందా లేదా, ఎవడు వచ్చాడా, ఎప్పుడు వచ్చాడా, ఎవడు కాల్చాడా అనేది బుల్లెట్ దిగిందా లేదా, దిగింది కదా, తప్పు చేశారు కదా, దాని శిక్ష అనుభవించాల్సిందే కదా. అయ్యప్పన్న, అప్పన్న, పెద్దప్పన్న, పెద్దన్న వాళ్ళెవరో బయటికి రావాలిగా. ఒక పిఏ 50 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేయలేడు కదా. ఇది హాస్యాస్పదమైనటువంటి అంశం. తప్పకుండా మీరు శిక్షకు అర్హులే. మీరు ముక్కు నేలకేసి రాసి క్షమాపణ చెప్పడానికి కూడా మీరు అర్హులు కాదు. తిరుమల లడ్డు ఎంత కల్తీ జరిగితే అదే లడ్డూని గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారికి, కేంద్ర మంత్రులకి, అమిత్ షా గారికి, ఇటువంటి పెద్దలందరికీ కూడా పంచిపెట్టారు. అవును, అంటే వాళ్ళను కూడా ఆ పవిత్రమైన లడ్డూని నాశనం చేసి వాళ్ళ ద్వారా తినిపించారు. అంటే ఎంత దారుణానికి తెగబడ్డారంటారు? దారుణం కాబట్టే వాళ్ళు 11 సీట్లకు వచ్చాడు. దేవుడు చూశాడు, అవన్నీ ఉసురు తగిలిని మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి 11 సీట్లకు వచ్చారు. మరి ఇంత తప్పు చేసినా గానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారు, మేము అసలు తప్పే చేయలేదని చెప్పి ఇప్పుడు ఒకవైపు అంబటరాంబాబుని, ఇంకోవైపు జోగి రమేష్ ని ఈ గొడవలకు ప్రేరేపిస్తున్నారు. ఎందుకు? కావాలని రెచ్చగొట్టే ధోరణి అంటే ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రంలో ఒక శాంతి భద్రతలు లేవని చెప్పి మేము ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తామని చెప్పి ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు తప్పించి ఇక్కడ దీంట్లో ఏమి వాస్తవాలు లేవు. తప్పకుండా వాళ్ళు జైలుకి వెళ్ళటం ఖాయం. మరి అంబటరాంబాబు గారు ఈ లడ్డూ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించి చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేయడం, ఇలా కొంత మరీ నీచంగా మాట్లాడడం, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఒక గౌరవమైన వ్యక్తి కూడా ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అతను గౌరవమైన వ్యక్తి అని మీరు చెబుతున్నారు కానీ ఎవరు అనుకోవట్లేదు. అతనేదో సంబరాల రాంబాబు డాన్సులు వేసుకుంటా తిరుగుతా, కోడి పందాలు వేసుకుంటా, హ్యాబిచువల్ క్రిమినల్ లాగా తిరుగుతున్నటువంటి వ్యక్తిని ఏదో తీసుకొచ్చి అప్పుడేదో 89లో ఒకసారి గాలిలో గెలిచాడు రేపల్లి, అక్కడి నుంచి పారిపోయి వచ్చి 30 సంవత్సరాలు రాజకీయాల్లో లేడు. తర్వాత 2019లో ఈ యొక్క సైతాన్ సైన్యంలో ఉన్నటువంటి హ్యాబిచువల్ క్రిమినల్ తీసుకొచ్చి సత్యనపల్లిలో పెడితే ఏదో గెలిచాడే కానీ గాలివాటంగా. అతను అసలు నీచుడు, నికృష్టుడు, కమీన్ కుత్తే. అసలు అతని తల్లి, తండ్రి, భార్య, అక్క, చెల్లెళ్ళు, పిల్లలు సిగ్గుతో తల ఉంచుకోవాలా, వాళ్ళు చెప్పుతో కొట్టి తరిమేయాల అంబటరాంబాబుని. తల్లికి సంబంధించిన చంద్రబాబు తల్లిని అంత దారుణంగా విమర్శించడం అనేది చరిత్రలో ఎక్కడా లేదు. అతన్ని ఎవరు కూడా క్షమించరు. రాజకీయాలతో కోకటి వెళ్తే కూడా పీక్ అవతలేశాం. లడ్డూ కల్తీ విషయంలో జంతువులకు కలవలేదు, నిజం బయటకు వచ్చిందని మాటికి కూడా అదే టాపిక్ పెడుతున్నారు. కానీ అసలైన నిజం పామాయిల్లో కెమికల్ కలిపారు. గత 5 ఏళ్లు ఎక్కడ స్వచ్ఛమైన నెయ్యే వాళ్ళదని టాపిక్ వచ్చింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అంటారు? వాళ్ళు ఏంటంటే ఒక చిన్న దాన్ని పట్టుకొని డొంక అంతా కదిలినట్టుగా చిన్నది పట్టుకొని ఏదో బయటికి కనిపెట్టినట్టుగా వాళ్ళు ఎఫెండ్ చేసుకోవడం కోసం చేసేటువంటి మార్గాలు డైవర్ట్ చేయడం కోసం ఇష్యూని అంత మించి ఏం లేదు. అవశేషాలు అయితే ఉన్నాయి, రసాయనిక సింథటిక్, దాంట్లో సెకండ్ థాట్ లేదు. వీళ్ళు జైలుకి వెళ్ళటం బట్టి ఖాయం. ఫైనల్ గా తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ జరిగితే ఎటువంటి శిక్షలు అయితే మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి? ఇటువంటి తప్పులు ఎవరు వీళ్ళకి ఏం లేదండి. దుబాయ్ లో అక్కడ వేరే కంట్రీస్ లో, ముస్లిమ్స్ కంట్రీస్ లో ఉంది కదా, అక్కడైతే కంటికి కన్ను, పన్నుకు పన్ను, మనిషి హ్యాంగ్. అసలు ఇప్పటికైతే అసలు ఇతన్ని చంపేసేవాళ్ళు అక్కడ దేశాల్లో. అయితే ఈ దేశంలో డెమోక్రసీ ఉంది కాబట్టి బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ, బతికి వదిలేశాడు, అయిపోయాడు. అక్కడైతే చేసేవాళ్ళు ఇప్పటికే ఊరేసేవాళ్ళు, బతికి నోకలు కూడా మిగిలి ఉన్నాయి. నీ ఇష్టం. తర్వాత నీ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆంబోతు రాంబాబు లేకపోతే నీ కొవ్వు ఎక్కువ అయిపోయింది. నీ కొవ్వు కరిగించడం కోసం మన తెలుగు మహిళలు బాధ్యత తీసుకుంటారు. తప్పకుండా నీ కొవ్వు కరిగిస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తారు.